అమెరికా అయితే భారత్ మీద తన కడుపు మంట తీర్చుకుంటానే ఉంది. తాజాగా ఏదైతే భారత్లో మత మార్పిడి చట్టాలు పెరిగినాయి, మైనార్టీల లక్ష్యంగా నేతలు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు అంటూ ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చాడు. భారత్లో మైనార్టీల ఇళ్ళు, ప్రార్థనా స్థలాల కూల్చివేతలు పెరిగినాయి. 10 రాష్ట్రాల్లో మత మార్పిడి మీద ఆంక్షలు ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ క్రైస్తవులు, ముస్లింలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. భారత్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ఉమ్మడి పౌరస్మృతికి తెరదీశారు. ప్రలోభాలతో మత మార్పిళ్ల విషయం మాట్లాడాల. అలాగే ఆలయాల ధ్వంసం జరిగినటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లోనే చూసాం ఏం జరిగినాయి అన్నటువంటిది, అట్లాంటివి ప్రస్తావించరు. అంటే హిందువులకి సంబంధించి అయ్యి ఒక నేర సంఘటనగా చూడరు, దాన్ని ఈ తరహాలో వక్రీకరిస్తారు. అమెరికా వాడికి పుట్టిన బుద్ధి ఏంటంటే భారత్లోకి ఇన్వెస్టర్లు రాకూడదు. ఇన్వెస్టర్లు ఎవరు? ఈ దేశాల వాళ్ళు ఉంటారు, అటు అరబ్ దేశాల వాళ్ళు కానీ ఇటు క్రైస్తవ దేశాలు కానీ. వాళ్ళని ఇక్కడికి రానియకుండా చేయడం కోసం ఇక్కడ లేనిపోని కథలు నడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లాంటి అంశాల ద్వారా.